రైట్, ఇక ఆయన కొంప ముంచుతున్నాం, బీజేపీ బలం చేకూరుస్తున్నాం, నీ లేఖలు లీకులతో బీఆర్ఎస్లో గందరగోళం అంటూ జగ్గారెడ్డి నిన్న మాట్లాడారు. సో కేసీఆర్ను దేవుడు అంటూనే ఆయన కొంప ముంచుతున్నాం అని చెప్పేసి కూడా జగ్గారెడ్డి మాట్లాడారు. సో పార్టీ నేతలను బీజేపీలోకి పంపే యత్నం, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి. ఆమె సొంతంగా రాజకీయాల్లో ఎదగలేదు. ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్కు నష్టమేమీ లేదు. బీజేపీ లాభం జరగకుండా అప్రమత్తం కావాలి. బీజేపీకి లాభం జరగకుండా అప్రమత్తం కావాలి. రాహుల్ ప్రధాన శత్రువు బీజేపీ. సో మీడియాతో చిట్చాట్లో జగ్గారెడ్డి మాట్లాడారు. సో ఈ మధ్యలో జగ్గారెడ్డి చాలా బాగా అంటే అంటే కూడా మీడియాలో బాగా అనిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు దేవుడు అంటూనే ఆయన కొంప ముంచుతుందని, రాష్ట్రంలో బీజేపీ బలం చేకూరేలా చేస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. లీకులతో బీఆర్ఎస్ నాయకులు గందరగోళానికి గురి చేస్తున్న ఆమె వారిని బీజేపీ వైపునకు వెళ్లేలా చేస్తున్నదని అన్నారు. ఇక కవిత రాజకీయాల్లో నేరుగా ఎదిగిన వ్యక్తి కాదని, కేసీఆర్ పేరుతోనే ఆమె ఎదిగిందని చెప్పారు. ఇక ఆదివారం ఇక్కడ మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగానే ఉందని, కవిత ఎపిసోడ్లో తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. ఇక రాష్ట్రంలో మొదటి నుంచే బలంగా లేని పార్టీ బీజేపీ అని అన్నారు. అయితే ఆ ఎపిసోడ్తో కాంగ్రెస్ శత్రువైన బీజేపీకి లాభం చేకూరేలా తాము అప్రమత్తంగా అవ్వాల్సిన ఉందని పేర్కొన్నారు. సో మీరు అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే బీజేపీ పార్టీ బలంగా జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో మీ పాలన ఎట్లుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కాదు. సో మన పాలన ప్రాపర్గా ప్రజల వద్దరికి వెళ్ళి, సో ప్రజా పాలన అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో ఆ విధంగానే పాలన చేస్తూ ఉంటే సో ఆటోమేటిక్గా మీకు అవసరం లేదు ఆ పార్టీ ఎంత మనకి ఇబ్బందులు పెట్టినా, ఈ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టినా ప్రాపర్గా అయిపోతుంది. సో ప్రజల వద్దకు పోరు మీ ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో పోరు, ఊర్లో ఎన్నెందులు మీరు గెలిచిరు. సో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది ప్రజలలో ఉన్నారు చెప్పురి, ఎంతమంది ప్రజలలో ఉన్నారు, ఎంతమంది ప్రజల దగ్గరకు పోయారు, ఎంతమంది తిరుగుతున్నారు, ఎంతమంది సమస్యల గురించి మాట్లాడుకుంటూ చెప్పారు. సో ప్రతి ఒక్క దగ్గర మీరు ఏ పని చేద్దాం అనుకున్నా సరే బ్యాక్ ఫైర్ అవుతున్న పరిస్థితి. సో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కంప్లీట్గా జరిగిందంటే దానిపైన ఒక క్లారిటీ ఇయ్యరు. రైతు బంధు పైసలు సగం 3 ఎకరాల దాకా పెట్టి ఇక 4 ఎకరాల నుంచి కంప్లీట్గా ఆపేసిన పరిస్థితి. దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త రేషన్ కార్డు ఈ రోజు రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి చెప్తారు. సో దానిపైన కూడా క్లారిటీ లేదు. ఉచిత బస్సు ఒకటేమనంటే ఉచిత బస్సు అంటారు, ఇస్తారు, ఓకే, వాస్తవంగా బాగుంది. కానీ ఇంకా వేరే సమస్యలు ఏమైంది, వేరే మీరు ఇచ్చిన హామీలు ఏమని ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోవడానికి వచ్చేసింది అంటే 16 నెలలు 18 నెలలు అయిపోయింది. సో ఇంకా 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు ఇంకెప్పుడు ఇస్తారు మీరు? సో వచ్చిన 100 రోజులని అంటే కంప్లీట్గా విమర్శిస్తున్నామన్నారు కాదు, కానీ మీ పని ఏంది, మీ పని చేసుకుంటా అంటే ఇవన్నీ లీకులు ఏవి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదు. సో ఏదైతే అంటున్నారు కదా 10 సంవత్సరాలు ఇంకా టైం 10 సంవత్సరాలు ఉంటామని చెప్పి, సో ఇప్పటి నుంచి పని చేస్తే కదా మీరు 10 సంవత్సరాలు ఉండేది. సో ఇప్పటి నుంచి పని చేయరు, ఏం చేయరు, కానీ ఇటన్నీ దానికి కౌంటర్ ఇస్తారు, దీనికి కౌంటర్లు ఇస్తారు. ఇవన్నీ కౌంటర్లు ఇవ్వడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి పోతున్నామా లేదా, ప్రజల దగ్గర మన పరిపాలన పోతుందా లేదా అని చెప్పేసి అది చూస్తూ ఉండే ప్రయత్నం చేయండి. అయితే ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్ శత్రువైన బీజేపీకి లాభం చేకూరకుండా తాము అప్రమత్తంగా అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక కవిత లేఖలతో కేసీఆర్ కుటుంబంతో కలకలం చోటు చేసుకుందని, ఏదో జరగబోతున్న చర్చ వారం రోజులుగా నడుస్తుందని, ఆమె కొత్త పార్టీ పెడుతుందన్న చర్చ నడుస్తుందని ఇవన్నీ తెలుసు. ఇక కేసీఆర్కు రాష్ట్ర విభజన అంశంలో ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చూసి ఓటేశారని చెప్పారు. సో మతం పేరుతో రాజకీయం చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 1-2 స్థానాల్లో వరుసగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీజేపీ 3వ స్థానంలో ఉందని, ఇవన్నీ కేవలం అనుకోవడమే, కేవలం మనం ప్రాపర్గా ప్రత్యేకంగా అనుకోవడమే, అంతేగాని వాస్తవ పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత నెగిటివిటీ ఉంది బయట చూసుకోవడం మనం. సో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతురా, ఎందుకంటే మీరు చేస్తున్న పథకాలు మంచి పథకాలు ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి పోతలేదు. సో అట్లా పోయే ప్రయత్నం చేసి మీరు అందరూ ప్రజల దగ్గర వీటి గురించి ప్రెస్ మీట్ పెట్టే బదులు, సో మేము ఇన్ని చేసినాం, ఇంతమందికి ఇవి చేసినాం, ఇన్ని పథకాలు ప్రజలకు పోతున్నాయని చెప్పి ఆ గురించి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. సో మీరు కూడా ఏదో ఒక పదవి కావాలని చెప్పేసి ఆ రేసులో ఉన్నట్టున్నారు కదా. సో నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ అది కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఒకరిపైన విమర్శలు చేయకుండా, సో మీరు జగ్గారెడ్డి అంటే అన్నట్టు, సో మీరు జగ్గారెడ్డికి సంబంధించి అంటే మీ పార్టీ మీ ఏరియాకి సంబంధించి కూడా సో మాట్లాడుతుంటే వారు ఎలాగ ఎమ్మెల్యేగా గెలవలేరు కదా. సో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు ఆ ఏరియాలో, మీ ఏరియాలో. సో కాబట్టి ఆడనే కదా మీ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ వాటి గురించి మాట్లాడండి. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తలేడని చెప్పేసి మాట్లాడండి. సో అట్లా మీకు మైలేజ్ వస్తుంది కదా.